ప్రైజ్ ద లార్డ్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినపు దేవుడు మనకిస్తున్నటువంటి కృపావార్తను చదువుకొని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథములో నుండి కీర్తనల భాగంలో నుంచి 59వ కీర్తన 10వ వచనాన్ని మనం చదువుకుందాం. నా దేవుడు తన కృపతో నన్ను కలుసుకొనెను, నా కొరకు పొంచియున్న వారికి సంభవించిన దానిని దేవుడు నాకు చూపించును. ఇక్కడ నా దేవుడు తన కృపతో నన్ను కలుసుకొనెను. దేవుని కృప ద్వారా కలుసుకునే దేవుడు. దేవుడు మనుషుల్ని కలుసుకొని సంభవించబోచున్నటువంటి విషయాలను, అలాగే పొంచి ఉన్న వారి బారి నుంచి దేవుడు తప్పించి మేలు చేసే దేవుడు. ఎలా మరి జరుగుతుందనంటే దేవుని కృప ద్వారానే దేవుడు మనకి అనుగ్రహించే దేవుడు. నా కొరకు పొంచి ఉన్న వారికి సంభవించిపోవు సంగతులను తెలిపే దేవుడు. ఆయన కృప ద్వారా ఒక వ్యక్తిని కలుసుకుంటానికి ఇష్టపడే దేవుడు. దేవుడు మనతో మాట్లాడటానికి, మనల్ని కలుసుకుంటానికి దేవునికి చాలా ఇష్టమైనది. కృప ద్వారా దేవుడు కలుసుకుంటానికి ఇష్టపడుతూ ఉన్నటువంటి దేవుడు. నా కొరకు పొంచి ఉన్న వారికి సంభవించు వాటిని చూపించే దేవుడు. చూపించి వారితో మాట్లాడి దేవుడు మేలు చేయటానికి ఇష్టపడే దేవుడు. అబ్రహాం గారిని దేవుడు కలుసుకున్నాడు. దేవుని దూతలు అతన్ని ఎదుర్కొన్నప్పుడు నా స్నేహితుడైన అబ్రహాముకి నేను చేయి తలపెట్టిన కార్యము నేను దాచెదనా అనంటే ఏ కార్యం అనంటే సొదొమ గొమొర్రాల పాపము దేవుని దృష్టికి బహు ఘోరంగా ఉన్నది కాబట్టి ఆ పట్టణాలని అగ్నిగంధకములతో నాశనం చేస్తున్నానని అబ్రహాం గారి దగ్గర దాయకుండా జరగబోతున్నటువంటి ఆ విషయాన్ని ముందుగానే అబ్రహాం గారికి తెలియపరుస్తాడు. తెలియపరిచినప్పుడు అబ్రహాం గారు దేవుని సన్నిధిలో ఉండి విజ్ఞాపన చేయటం ద్వారా అబ్రహాం గారి విజ్ఞాపనను బట్టి లోతు కుటుంబాన్ని దేవుడు బయటికి తీసుకురావటం మనం చూస్తూ ఉన్నాం. దేవుడు మనకి సంభవించబోచున్నటువంటి వాటిని మనకి తెలియపరిచినప్పుడు అబ్రహాం గారి వల్ల విజ్ఞాపన చేసే వారంగా ఉండాలి. దేవుడే మనల్ని కలుసుకుంటానికి ఇష్టపడి తన కృప ద్వారా మన దగ్గరికి వచ్చి మనతో మాట్లాడుతున్నప్పుడు మనము కూడా నశించిపోతున్న వారి కొరకు, వారికి సంభవించబోతున్నటువంటి ఆ సమస్యల నుంచి విడుదల కొరకు ప్రార్థన చేసే వారంగా మనం ఉండాలి. దేవుని సన్నిధిలో మరి అబ్రహాం గారే కాదు కానీ యాకోబు గారు కూడా ఆదికాండం 32వ అధ్యాయంలో ఆయన త్రోవలో వెళుతూ ఉండగా దేవదూతలు యాకోబుని ఎదుర్కొన్నట్లుగా మనం చూస్తూ ఉంటాం వాక్య భాగంలో. ఆ ఎదుర్కొన్నప్పుడు యాకోబు గారు దేవుని దూతలు కలుసుకున్నటువంటి ఆ స్థలానికి మహానయము అని చెప్పి పేరు పెట్టడం జరుగుతూ ఉంటుంది. ఆ మహానయము అంటే రెండు సేనలు కలిసిన చోట. ఆ కలిసి అక్కడ జరిగిన కార్యం ఏంటనంటే యాకోబునటువంటి ఆ పరిస్థితిలో శత్రువులు మిత్రులుగా దేవుడు మార్చాడు. ఇది నాన్న దేవుని కృప ద్వారా ఆయన నువ్వు కలుసుకుంటానికి, దేవుడు నేను కలుసుకుంటానికి కృప చూపుతున్నాడు. ఆయన కృప ద్వారా నీ దగ్గర రావటానికి నీకు ఇష్టమై ఉన్నది. కానీ నువ్వు కూడా దేవుడిని ఎదుర్కొని దేవుని సన్నిధిలో ఉండి అబ్రహాం గారి విజ్ఞాపన చేస్తే, ఆయన ఎదుర్కొంటానికి ఇష్టపడితే దేవుడు తప్పకుండా నీకు మేలు చేసే దేవుడు, శత్రువులను మిత్రులుగా మార్చే దేవుడు. జరుగుతున్నటువంటి కీడులో నుంచి నీ వారిని తప్పించబడటానికి దేవుడు నీ విజ్ఞాపనను ఆలకించి ఆయన కృప ద్వారా మేలు చేసే దేవుడు. ఈ దినమున నీవు దేవుని సన్నిధిలో చేస్తున్న విజ్ఞాపన ఆలకిస్తానని, కృప ద్వారా జ్ఞాపకం చేసుకొని మేలు చేస్తానని దేవుడి వాక్యం సెలవిస్తుంది. యాకోబు గారు కూడా దేవుని ఆ త్రోవలో వెళ్తూ ఉన్నప్పుడు దేవదూతలు ఎదుర్కోవటం, శత్రువులు మిత్రులుగా మార్చటం మనం చదువుకొని ఉన్నాం. దేవునితో నువ్వు కలవాలి, దేవుని సన్నిధిలో ఉండి విజ్ఞాపన చేయాలి.
కృప ద్వారా దేవుడు అనుగ్రహిస్తున్నటువంటి ఆ మేలుని తప్పకుండా నశించిపోతున్న వారి కొరకు ఆ కృప నాకు చూపించిన రీతిగా బిడ్డలకు కూడా నువ్వు అనుగ్రహించని చెప్పి దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థన చేయవలసినటువంటి వారుగా ఉండాలి. ఉంటే దేవుడు నిన్ను ఆశీర్వదించే దేవుడు. అబ్రాహం గారి విజ్ఞాపన తోసివేయలేదు. యాకోబు గారు దేవుని దూతలు ఎదుర్కోవటం ద్వారా శత్రువులు మిత్రులుగా మార్చబడ్డాయి. ఈ దినాన నీకేది శత్రువుగా ఉందో దేవుని కృప ద్వారా మిత్రులుగా మార్చే దేవుడు. ఏది నాశనం చేయబోతుందో, కీడు వస్తుందో దేవుని సన్నిధిలో విజ్ఞాపనం చేయడం ద్వారా కీడును కొట్టివేసి మేలును చేసే దేవుడు. అందుకని దేవుని వాక్యం సెలవిస్తుంది ఇక్కడ కీర్తన భాగంలో నుంచి, నా దేవుడు తన కృపతో నన్ను కలుసుకొనేను. ఆయన కృపతో కలుసుకొని సంభవించబో వారికి ఆయన చూపించి వాటి నుంచి తప్పించే దేవుడు, ఆశీర్వదించే దేవుడు, జ్ఞాపకం చేసుకునే దేవుడు, అంతకంతకు వర్ధిల్ల చేసే దేవుడు. కాబట్టి దేవుని సన్నిధిలో ఇది నా కృపావార్తగా మనము దేవుడిని కలుసుకునే వారంగా, దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేసే వారంగా ఉండాలి. ఉంటే ఆయన కృప ద్వారా దేవుడు మనల్ని కలుసుకుంటానికి, మనతో మాట్లాడటానికి, మనతో నివాసం చేయటానికి అన్ని రీతిలుగా ఆశీర్వాదాన్ని కలుగజేసే దేవుడు. కాబట్టి ఆ దేవుని కృపను మనం అందరము మన కుటుంబాలుగా పొందుకొని దీవించబడుతుంది గాక. ఈ చిన్ని మాటలు మీ హృదయంలో ఫలింపు చేయను గాక. ఆమేన్. కృప కలిగిన మా తండ్రి మహోన్నతుడా, మీ కొందనాలనైనా ఇది నాన్న నా తండ్రి కృపావార్తగా అయా మీ కృపను బట్టి మమ్మల్ని కలుసుకునే దేవుడు నాయనా. ప్రభా అబ్రహ్మ గారిని కలుసుకొని సొదొమ గొమొర్రాలో ఉంటున్న లోతు కుటుంబాన్ని తప్పించిన దేవుడు అయ్యా. యాకోబు గారిని కలుసుకొని శత్రువులు మిత్రులుగా మార్చిన దేవుడు. ఇటువంటి పరిస్థితులు కృప ద్వారా మీరు మాకు అనుగ్రహించండి. విజ్ఞాపన పరులంగా నీ సన్నిధిలో నీ త్రోవలో నడుస్తూ మీతో ప్రభా కలిసి నడవటానికి ఇష్టపడేవారు ఉన్నట్లుగా నీ కృపను చూపించమని ప్రార్థిస్తున్నాం. ఇది నాన్న బిడ్డల్ని మీరు ఆశీర్వదించండి, కీడులను కొట్టివేయండి, మేలులను దయచేయండి. అలాగే శత్రువులుగా ఏదైతే వారిని బంధిస్తూ ఉందో వాటి నుంచి ప్రభా బిడ్డలను తప్పించి మేలులతో దీవెనలతో బెనింపు బలపరిచి సహాయం చేయమని మా ప్రభుని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.